రాష్ట్రంలో 12 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ట్యాంకులో నీళ్లుంటే కొళ్ళాయి ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి. ట్యాంకులో నీళ్లు లేకపోతే కొళ్ళాయి ఆన్ చేస్తే లాస్ట్ లో బురద వస్తుంది. తర్వాత బురద అంతా కూడా బిందె కూడా నాశనం చేసి నిలిచిపోతుంది. అవునా కాదా? ఆ పరిస్థితి తీసుకొచ్చాడు ఈ దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి. ఇతనికి సంపద సృష్టించడం తెలియదు. ఈ రోజు నేను చెప్తున్నా, కడప స్టీల్ ప్లాంట్ వచ్చుంటే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చేటివి. ఆ స్టీల్ ఉద్యోగాలు వస్తే వాళ్ళందరికీ కొనుగోలు శక్తి పెరిగేది. దానివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వచ్చేటివి. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. అదే నేను చేశాను, కియా మోటార్స్ ని చేశాను. ఒకే 5 సంవత్సరాల్లో నీళ్లు లేవంటే గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి నీళ్లు ఇచ్చి కియా మోటార్ తీసుకొచ్చి నేనే దానికి ఇనాగరేషన్ చేశాను. ఈ రోజు ఆ కార్లు చూస్తే 12 లక్షల కార్లు, కరువు సీమలో తయారైన కార్లు ప్రపంచంలో పరిగెత్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ విజన్. తమ్ముళ్ళు మీరు చెప్పాలి, ఇప్పుడు నా బ్రాండ్ కియా మోటార్ తేవడం, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ వేసిన స్టీల్ ప్లాంట్ కే మళ్ళా ఫౌండేషన్ వేయడం, ప్రజల్ని మోసం చేయడం, పరిశ్రమలు తరిమేయడం. ఈ రోజు మీరు చూస్తే నేను కియా మోటార్ తెస్తే నేను తెచ్చిన జాకీ పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి వచ్చింది. అమర్ రాజా పారిపోయే పరిస్థితి వచ్చింది. దేనికోసం? కప్పం కట్టలేక, వీళ్ళ దౌర్జన్యాలు భరించలేక వాళ్ళు పారిపోతే తమ్ముళ్ళకు ఉద్యోగాలు వస్తాయని అడుగుతున్నా. మీ బ్రతికేంటని అడుగుతున్నా. అందుకే ఇంకో పక్క మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉంటుందంటే ఒక ఉదాహరణ చెప్తున్నా. సీమ గతిని మార్చేది నీళ్లు, విద్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు. ఇవి చేస్తే రాయలసీమ కోనసీమగా తయారవుతుంది. కోనసీమ కంటే మిన్నగా తయారవుతుంది. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, కోనసీమలో ఒక కొబ్బరి చెట్లే వస్తాయి, లేకపోతే వరి పండుతుంది, కొన్ని వాణిజ్య పంటలే వస్తాయి. రాయలసీమలో పండని పంట లేదు. ఒక్క అరటేసుకుంటే, ఒక చీని వేసుకుంటే, కూరగాయలు పండిస్తే సిర్లు పండే భూములు ఉన్నాయి, పండించే రైతాంగం ఉంది. దానికి నీళ్లు అవసరం. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డికి నీటి విలువ తెలుసా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రాజెక్టుల గురించి తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, శ్రీశైలం ఎక్కడుందో ఇది తెలుసా అని అడుగుతున్నా. లేకపోతే ఇక్కడ రాజోలి బండ ఎక్కడుందో ఇది తెలుసా అని అడుగుతున్నా. ఏమీ తెలీదు. అయితే అన్ని తెలిసినట్టు నటించే కమల్ హాసన్ నాటి పెద్ద నటుడు ఇతను. నేను అందుకే అన్నా, ఇతని కరకట్ట కమల్ హాసన్ ఇతను. ఆయన అనుకుంటున్నాడు, ఎన్నికల కంటే మీ అందరికీ ఒక మాట చెప్పాడు, మా నాన్న చనిపోయాడు, తండ్రి లేని బిడ్డని, మా చిన్నాన్న ఉన్నాడు, ఆయన కూడా చంపేశారు, నాకు సహాయం చేయమని తల మీద చేయి పెట్టాడు. బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. మీరు ఐస్ అయిపోయారు. ఏదో చేసేస్తాడని ఊహాగానాలకు వెళ్లిపోయారు. మంచి సమయాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు మీకు వాస్తవాలు వచ్చే పరిస్థితి వచ్చింది. సీమలో 52 సీట్లు 49 సీట్లు గెలిపించారు. ఎప్పుడైనా ఒక్క రోజైనా సరే ఈ ప్రజలు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు, వీళ్ల పరిస్థితి ఏంటి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను,
ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చాను, ఏ రోడ్డు వేశాను, ఏ మంచి చేశానని ఒక్కరోజు ఆలోచించాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.